మన మెగాస్టార్ కెరీర్ లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా సైరా నరసింహారెడ్డి. బాహుబలి 2 సినిమా తర్వాత మన స్టార్ హీరోల నుంచి మొదటిగా రిలీజ్ అయిన పీరియాడిక్ డ్రామా సైరా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర 187 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా మొదటి రోజు 54 కోట్ల షేర్ ని సాధించింది. ఇంకా మన 2 స్టేట్స్ లో రెండవ రోజు 10 కోట్ల షేర్ ని సాధించి మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సైరా సినిమా స్ట్రాంగ్ గా నిలబడింది. ఇంకా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 2 రోజుల్లో 70 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా 2 రోజుల్లోనే 140 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించగలిగింది. మన మెగాస్టార్ కంబ్యాక్ తో పాటు ఆ తర్వాత వచ్చిన సైరా సినిమా కలెక్షన్స్ ఇప్పటికీ మన మెగాస్టార్ కెరీర్ లో నెంబర్ 1 ప్లేస్ లోనే ఉన్నాయి. అయితే ఈ సినిమా రికార్డుల్ని రీసెంట్ గా వచ్చిన హరిహర వీరమల్లు సినిమా బ్రేక్ చేసిందా లేదా అని మన తెలుగు సినిమా వర్గాలు సైతం భారీ అంచనాలే వేశాయి. అంచనాలకు తగ్గట్టుగానే సైరా సినిమా రికార్డ్స్ ని హరిహర వీరమల్లు సినిమా బ్రేక్ చేసింది. ఈ సినిమా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో డబుల్ మార్జిన్ తో లేపేసి మంచి రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకున్న సినిమా అజ్ఞాతవాసి. ఆ తర్వాత హరిహర వీరమల్లు సినిమా 127 కోట్ల బిజినెస్ తో సెకండ్ హైయెస్ట్ గా నిలిచింది. మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాకి 2 రోజుల్లో 150 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడంతో హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ దగ్గర సైరా సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసిందని కన్ఫర్మ్ అయింది. కానీ బాక్సాఫీస్ దగ్గర హరిహర వీరమల్లు సినిమా మాత్రం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ తోనే రిలీజ్ అయింది. సైరా ఇంకా హరిహర వీరమల్లు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.